ఎలక్షన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా ఐకమత్యంతో ఎన్డీఏ కూటమి తరపున మేయర్ ని మనం మంచి మెజార్టీతో ఎన్నుకొని ఈ విశాఖపట్నం గడ్డ మీద ఎన్డీఏ కూటమి మేయర్ ని నిలబెట్టేటట్టుగా మనందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పట్టాభన్న గురించి కృష్ణ గారి గురించి మీకు వేరే చెప్పకర్లే. పట్టాభన్న అయితే సౌమ్యుడు. అన్న ఇదేమి రాలేదా అంటే, లేదమ్మా పర్వాలేదు పార్టీకి పనిచేస్తాను. అన్న ఇదేంటి ఇదేదేదో అయినట్టుంది అంటే, అమ్మ పర్వాలేదమ్మా నేను పార్టీకి పనిచేస్తాను. అంటే ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా పార్టీకి ఒక కార్యకర్తగా జెండా మోసి ఈ రోజు అధ్యక్షుల పొజిషన్కి వచ్చి ఇప్పటికీ కూడా పార్టీకే సేవ చేస్తానని చెప్పి నిలదొక్కున్న నా సోదరు, నేను గర్వంగా చెప్పుకునే నా సోదరుడు పట్టాభన్నకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రొడగల కృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇద్దరు కూడా మంచిగా కృష్ణార్జునులుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు మీ అందరికీ ఉంటాయి. మీ అందరూ కూడా మా పూర్తిగా సహాయ సహకారాలు. తెలుగు మహిళా శక్తి మా అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఒక కార్యకర్తగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏ పని చెప్పినా కూడా శిరోధార్యంగా భావించి ఎన్ని రోజులైనా పదవుల గురించి కాకుండా పనితనంగా ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని విశాఖ జిల్లాలో ముందు నుంచి నడిపించాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవ అందిస్తూ ఈరోజు పార్టీ ఇచ్చిన ఒక నాయకుడి అంటే ఈరోజు అధ్యక్షుడి పదవికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు పట్టాభిరామ్ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సెక్రటరీగా ఈరోజు నాకు ప్రముఖ న్యాయవాది కింద తెలుసు రొడగల కృష్ణ. దానికి మించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గురించి పనిచేసి ఈరోజు జిల్లా జనరల్ సెక్రటరీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రొడగల కృష్ణ గారికి, సోదరు రొడగల కృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు సీనియర్ మోస్ట్ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఈ జిల్లా కార్యవర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరులకి, నా సోదరిమణులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాడుగుల శాసనసభ్యులు గురువర్యులు బండా దక్షిణామూర్తి గారికి, ప్రభుత్వ మన ఎమ్మెల్యే వెస్ట్ గణబాబు గారికి, అన్న వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, వేదిక నుంచిన అందరికీ కూడా ఇన్ఛార్జీలకి, అందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్స్ కి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజంగా మాట మనసులోని గుండెల్లోని రక్తం ఉప్పొంగుతుంది అని చెప్పేటట్టుగా ఉండాలి. ఎందుకంటే విశాఖపట్నం కార్యకర్త ఎలాంటి రాష్ట్రం మొత్తం మీద మెజార్టీ చూసుకుంటే విశాఖపట్నంలో గాజువాక భీమిలిని తలదన్నే మెజార్టీ కూడా ఎక్కడ కూడా రాలేదు. అటువంటి మెజార్టీ నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నుంచోడమే కాకుండా 2019-24 మధ్యలో క్రైసిస్ లో కూడా మనకి అటువంటి ఒక్క ఛాన్స్ అని చెప్పి మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలెవరూ కూడా అతని తాలూకా మాటలు నమ్మకుండా ఇక్కడ ఓట్లేసి గెలిపించేటట్టుగా చేసిన ఈ కార్యకర్తలందరికీ కూడా ఒకసారి శిరస్సు నుంచి పాదాబోధనం చేస్తున్నా. ఎందుకంటే మీరందరూ కూడా చేసిన ఆ రోజు కృషి, మీరందరూ చేసిన ఆ రోజు తాలూకా త్యాగాలు ఈ రోజు మాలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇక్కడ నుంచి పెట్టి మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మేమందరం కూడా ఏమేమి పదవుల్లో ఉన్నా కూడా మీరు పెట్టిన భిక్ష, మీరు ఇచ్చిన కానుకగానే మేము భావిస్తాం తప్ప ఏ రోజు కూడా అది మా శక్తి మేము ఎప్పుడు అనుకోం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అధికారం వచ్చినా, తెలుగుదేశం పార్టీలో పదవి వచ్చినా కూడా అది కార్యకర్త మాకు ఇచ్చిన కానుక, కార్యకర్త మాకు ఇచ్చిన భిక్షగానే మేము భావించాలి. అది మనసులో పెట్టుకునే